హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డిఐవై తెలుగు. ఈ వీడియోలో మనం నెయిల్ పాలిష్ ఆర్ట్ చూడబోతున్నాము. ఆల్రెడీ నేను ఇంకొక వీడియో చేశాను, దాకా మీరు ఇంకా చూడకపోతే ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూసేయండి. సో ఆల్రెడీ నా హ్యాండ్స్కి ఉన్న నెయిల్ పాలిష్ని ముందు రిమూవ్ చేసుకున్నాము. వీడియోని కొంచెం స్పీడ్గా పెట్టాను సో దట్ మీరు 5 minutesలోనే నెయిల్ ఆర్ట్ మొత్తం చూసేయచ్చు. ఈ నెయిల్ ఆర్ట్ని నేను ఒక ఫోటో రిఫరెన్స్ తీసుకొని రీక్రియేట్ చేశాను. అలానే మీరు కూడా నా వీడియోని చూసి రీక్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే నేను ఈ వీడియోలో యూస్ చేస్తున్న డిఫరెంట్ కలర్స్ని మీరు సేమ్ అవే కలర్స్ యూస్ చేయకుండా మీకు నచ్చిన కలర్స్తో కూడా యూస్ చేయొచ్చు. లైక్ నేను బ్లాక్ అండ్ వైట్ సిల్వర్ యూస్ చేసి చేస్తున్నాను. మీరు సేమ్ ప్లేస్లో బ్లాక్ని తీసేసి రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ ఎనీ కలర్ యూస్ చేయొచ్చు. నేను యూస్ చేసే కలర్ మ్యాట్ బ్లాక్. ఇది నెయిల్ ట్రెండ్స్లో తీసుకున్నాను. మీరు మ్యాట్ కలర్స్ అయినా యూస్ చేయొచ్చు, లేదు నార్మల్ కలర్స్ అయినా యూస్ చేయొచ్చు. ఫస్ట్ నేను 3 ఫింగర్స్కి మాత్రమే బ్లాక్ కలర్ వేస్తాను, ప్లెయిన్. ఈ 3 ఫింగర్స్కి ఎలాంటి డిజైన్ రావు, అవి అలానే ప్లెయిన్గానే ఉండబోతున్నాయి. మిగతా 2 ఫింగర్స్కి మాత్రం మనం నెయిల్ ఆర్ట్ వేస్తాం. సో ఈ మిగతా 2 ఫింగర్స్కి క్లియర్ పాలిష్ వేస్తున్నాను. నేను నెయిల్ రిమూవర్ క్యాప్ని ప్యాలెట్లా యూస్ చేస్తున్నాను. అది యూస్ చేసిన తర్వాత అది కూడా క్లీన్ చేసుకోవాలి. డోంట్ ఫర్గెట్ టు క్లీన్ దాట్. అండ్ నేను ఒక బ్రష్ని టూల్లా తీసుకొని ఫ్లవర్స్కి డాట్స్ పెడుతున్నాను. ఒక 6 or 5 డాట్స్ పెట్టుకుంటే ఫ్లవర్ అవుటర్ లైన్ కంప్లీట్ అవుతుంది. ఇన్నర్ని వైట్తో పెట్టుకుంటాము. నేను తీసుకున్న టూల్ బాగా లావ్ అయిపోయింది. సో I thought it's not going to be good, but try చేద్దాము. అనుకున్నట్లే చాలా లావుగా వచ్చేసాయి ఫ్లవర్స్. అసలు అవి ఫ్లవర్స్ లానే తెలియట్లేదు, క్లమ్జీగా ఉన్నాయి. సో పెన్ టిప్ యూస్ చేస్తున్నాను. చూడండి ఎంత క్లియర్గా వస్తున్నాయో. మీరు కూడా ఎలాంటి టూల్ అయినా యూస్ చేయొచ్చు. విత్ కొంచెం టిప్ చాలా సన్నంగా ఉండాలి. పిన్నీస్ కూడా యూస్ చేయొచ్చు, బట్ అది ఇంకా సన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లవర్స్ అంత పర్టిక్యులర్గా తెలియవు, చాలా చిన్నగా వస్తాయి. పెన్ అయితే సరిపోతుంది, పెన్ ఆర్ పెన్సిల్. లావుగా ఉండడం వల్ల ఫింగర్కి సరిగ్గా ఫ్లవర్స్ తెలియట్లేదు, బాగా క్లమ్జీగా అనిపిస్తుంది. సో అది రిమూవ్ చేసేసి మళ్ళీ వేస్తాను.
ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫైనల్ రిజల్ట్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను యూజ్ చేసిన పెన్ ప్లేస్లో మీరు ఇలాంటి టూల్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు. ఇంకా సన్నగా టిప్ ఉండేవి ఎలాంటివైనా యూ కెన్ యూజ్. ఈ వీడియోకి ఇంతే గైస్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.